ఆదిత్య హృదయం తెలుగు అర్థాన్ని తెలుసుకుందాం. ఆదిత్యుడు అంటే సూర్యుడు. ప్రపంచంలో దేవుడు లేడు అన్నవాళ్ళు ఉన్నారు, కానీ సూర్యుడు లేడు అన్నవాళ్ళు లేరు. ఎందుకంటే సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం కాబట్టి. సాక్షాత్తు దేవుడైన శ్రీరామచంద్రమూర్తికే చెప్పబడిన శ్లోకం ఇది. శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో యుద్ధం చేసి అలసిపోయి ఉన్న శ్రీరాముడికి అగస్త్య మహాముని ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అందించారు. ఈ ఆదిత్య హృదయంలో మొత్తం 30 శ్లోకాలు ఉంటాయి. అగస్త్య మహాముని శ్రీరాముడికి చెప్పిన ఈ ఆదిత్య హృదయాన్ని ఆదికవి వాల్మీకి గారు మనకి లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఈ స్తోత్రాన్ని పఠించడం వలన ఆయురారోగ్య వృద్ధి జరిగి తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతాము. ఆదిత్య హృదయం మన దరిద్రాలని తొలగించడమే కాకుండా మనకు శక్తిని ప్రసాదిస్తుంది. ఈ శ్లోకాల వివరణ తెలుసుకునే ముందు ఈ శ్లోకాల్లో ఏముంటుందో ఫస్ట్ తెలుసుకుందాం. మొదటి 2 శ్లోకాలు అగస్త్యుడు శ్రీరాముడి వద్దకు రావడం, 3వ శ్లోకం నుంచి 5వ శ్లోకం వరకు ఆదిత్య హృదయం పారాయణ వైశిష్ట్యత, 6వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు భగవానుడు అంటే బయటకు కనిపించిన మన ఆత్మస్వరూపము మరియు ఆత్మస్వరూపము అంతఃస్వరూపము ఒకటేనని చెప్పడం, 16వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు సూర్య భగవానుని మంత్ర జపం, 21 నుంచి 24 వరకు సూర్య భగవానుని స్తుతించడం, 25 నుంచి 30వ శ్లోకం వరకు పారాయణ వలన కలిగే ఫలితము, పారాయణ చేసే విధానము, తదుపరి శ్రీరామునికి విజయం లభించే విధంగా సూర్య భగవానుడు ఆశీర్వదించడం ఉంటాయి. ఏ శ్లోకాల్లో ఏముంటుందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆదిత్య హృదయం అర్థం తెలుసుకుందాం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. యుద్ధము చేసి మిక్కిలి అలసివన్న శ్రీరాముడు సమర రంగమున చింతాక్రాంతుడై ఉండెను. పిమ్మట రావణుడు యుద్ధ సన్నద్ధుడై ఆ స్వామి ఎదుట నిలిచి ఉండెను. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. అర్థం: యుద్ధమును చూచుటకు దేవతలతో కూడి అచ్చటకు విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముణ్ణి సమీపించి ఆ ప్రభువుతో ఇట్లు పలికెను. రామ రామ్ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయస్వసి. అర్థం: ఓ రామ, మహాబాహో నాయన, సనాతనము మిగుల గోప్యము అయిన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదన వినుము. దీనిని జపించనచో సమరమున నీవు శత్రువులపై విజయం సాధించగలవు. ఆదిత్యం హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. ఈ ఆదిత్య హృదయం అనే స్తోత్రము పరమ పవిత్రమైనది, శత్రువులను నశింపజేయనిది. నిత్యము దీనిని జపించినచో ఆ సర్వత్రము విజయం లభించుట తథ్యం. ఇది సత్ఫలితాలను అక్షయముగా ప్రసాదించున్నది. సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇది పరమ పావనమైనది, సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును, ఆది వ్యాధుల నుంచి తొలగించి ఆయుష్ను వృద్ధిపరచును, సర్వ జపములలో శ్రేష్టమైనది. కావున దీనిని జపించుట ఎంతైనా అవశ్యము. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజాయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అర్థం: అనంతమైన బంగారు కిరణములతో శోభిల్లుచు జాగృతి కూర్చును దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సు గలవాడు, సమస్త భువనములను నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చే ఆదిత్యుని పూజింపుము. సూర్యుడు బంగారు రంగు కిరణాలతో మెరిసిపోతుంటాడంట. సూర్యుడు వస్తేనే కదా మనకు ఉదయం అవుతుంది. మనుషులే కాకుండా దేవతలు, రాక్షసులు కూడా సూర్యుడిని పూజిస్తారంట. తను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాడు, తర్వాత అస్తమిస్తాడు, మళ్ళీ ఉదయం వస్తాడు, లోకానికి వెలిగినిస్తాడు. ఆ ఆదిత్యుడిని పూజించుము అని చెప్తున్నారు. సర్వదేవాత్మికో హ్యాసః తేజస్వీరశ్మి భావనః ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఇతడు సమస్త దేవతలకు ఆత్మ అయినవాడు, తేజోరాశి,
తన కిరణముల శక్తిని స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకమును తన కిరణములచే రక్షించువాడు. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః. అర్థం: బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, కుబేరుడు, దేవేంద్రుడు, కాలస్వరూపుడు, చంద్రుడు, యముడు, వరుణుడు మరియు పితరోపసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజా ప్రాణాః ఋతుకర్త ప్రభాకరః. అర్థం: పితృదేవతలు వసువులు, సాధులు, అశ్విని దేవతలు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలుగున వారి స్వరూపం అన్నీ ఇతనివే. 6 ఋతువులకు కారకుడు ఈ ప్రభాకరుడు. ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరేత దివాకరః. అర్థం: ఆదిత్యుడు జగత్ సృష్టికి కారకుడు. జనులు తమ విధులను నిర్వర్తించుటకు ప్రేరణనిచ్చువాడు. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షముల ద్వారా జగత్తును పోషించి తన కిరణములతో లోకమును ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివా సమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు. హరిదస్వః సహస్రార్చే సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదనః శంభుస్త్వష్టమార్తాండాం సుమాన్. అర్థం: శ్యామ వర్ణము గల రథాశ్వములు గలవాడు, అసంఖ్యాకమైన కిరణములు గలవాడు. సప్త అనే పేరు గల రథాశ్వములు కలవాడు. రథమునకు 7 గుర్రాలు కలవాడు. తేజో విధానములైన కిరణములు కలవాడు. చీకట్లను పారద్రోలువాడు, సుఖములను కూర్చువాడు. సర్వసంహారకుడు. జగత్ప్రలయమునకు పిమ్మట దానిని మరలా సృజించుటకు ఆవిర్భవించెడివాడు. నిరంతరము తన కిరణములతో ప్రకాశించేవాడు. హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితేః పుత్రః శంఖః శిశిరనాశనః. అర్థం: బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడు వారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు. తరింపజేయువాడు. దివ్యములైన వెలుగును కూర్చేవాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివా సమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితిదేవికి పుత్రుడిగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయంగా శాంతించువాడు. మంచును తొలగించువాడు. వ్యోమనాదస్తమోభేది రుగ్యజుః సామపారగః ఘనవృష్టిరపాం మిత్రః వింధ్య వీధి ప్లవంగమః. అర్థం: ఆకాశమునకు అధిపతి అయినవాడు. రాహువును ఛేదించు లక్షణాలు కలవాడు. పూర్వాహ్నమున ఋగ్వేద రూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేద రూపమును, సాయం సమయమున సామవేద రూపమును అలరారుచుండేవాడు. ఘనముగా వర్షాలను కురిపించేవాడు. అందువల్లనే జలాజలములు వర్షింపచేయువాడు అని ఖ్యాతిగాంచెను. వింధ్యగిరి మార్గముగా అతి వేగముగా సంచరించువాడు. ఆతపీమండలీ మృత్యు పింగళః సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజ రక్తః సర్వభవోద్భవః. అర్థం: వేడిని కలిగి ఉండేవాడు. వృత్తాకారమైన బింబం కలవాడు. విరోధులను రూపుమాపేవాడు. ప్రభాత సమయమున పింగళ వర్ణము కలిగి ఉండేవాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తప్పింపజేయువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రములయందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు కలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి కలిగి ఉండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు. నక్షత్రగ్రహ తారానాం అధిపో విశ్వభావనః తేజసామాపి తేజస్వి ద్వాదశాత్మా నమోస్తుతే. అర్థం: నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతి అయినవాడు. విశ్వస్థితికి హేతువు. అగ్న్యాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. 12 రూపములతో వెలసిల్లివాడు. ఈ నామాలతో
ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారము. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. అర్థం: స్వామి, నీవు పూర్వగిరి యందును పశ్చిమగిరి యందును వెలసిల్లుచుండువాడవు. గ్రహములకు నక్షత్రములకు దివారాత్రులకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించినట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. అర్థం: జయములను శుభములను చేకూర్చువాడవు. తెలుపు వర్ణము గల రథాశ్వములు కలవాడవు. వేల కొలది కిరణాలు గలవాడవు. అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. నమ ఉగ్రరూపాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః. అర్థం: నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తి ప్రసాదించువాడవు. శీఘ్రముగా ప్రయాణించువాడవు. పద్మములను వికసింపచేయువాడవి. జగత్ ప్రళయమునకు పిమ్మట మరలా సృజించుటకై ఆవిర్భవించినట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. అర్థం: బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సు సంపన్నుడవు. కాంతికి నిధి అయిన వాడవు. ప్రళయకాలయమున లయకారుడవు. అందువలన రుద్రస్వరూపుడైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ మితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతి సాంపతయే నమః. అర్థం: తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును శీతలతత్వమును నశింపచేయువాడవు. నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతజ్ఞులను నశింపచేయుచు దివ్య తేజస్సును విరజిమ్ముతూ సమస్త జ్యోతులకు అధిపతి అయిన నీకు నమస్కారము. తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమోస్తమోభినిఘ్నాయ రవయే లోకసాక్షినే. అర్థం: బంగారము వంటి వన్నెగలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వ జగత్కర్తవు. తమస్సులను పారద్రోలివాడవు. ప్రకాశ స్వరూపుడవు. జగత్తున జరిగిడి సర్వజనుల కర్మలకు సాక్షి అయిన వాడవు కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము. నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. అర్థం: రఘునందన, ఈ ప్రభువే సమస్త ప్రాణులకు లయమునర్చును. పిదప సృజించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపచేయువాడు. వర్షములను ప్రసాదించుచుండెను. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టతః ఏష ఏవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం. అర్థం: ఇతడు సర్వ ప్రాణులలో అంతర్యామిగా ఉండువాడు. వారు నిద్రించున్నను తాను మేల్కొని ఉండేవాడు. అగ్నిహోత్రము ఇతడే. అగ్నిహోత్రము యొక్క స్వరూపము ఇతడే. వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః. అర్థం: ఇతడు వేద వైద్యుడు, యజ్ఞఫల స్వరూపుడు. లోకములో జరిగే సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు. ఏన మాపత్సు కృచ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తియన్ పురుషః తశ్చిన్నావసీదతి రాఘవ. అర్థం: రఘురామ, ఆపదల యందును కష్టముల యందును దుర్గమ మార్గములందును భయస్థితుల యందును ఈ స్వామిని కీర్తించిన వారికి నాశనము ఉండదు. పూజయస్త్వైనమేకాగ్ర దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధే సువిజయిష్యసి. అర్థం: దేవదేవుడు జగత్పతి అయిన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహాసంగ్రామమునందు విజయము పొందగలవు. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వదిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యదాగతం. అర్థం: మహాబాహో రామ,
ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలికి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరును. ఏతచ్రుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతః రాఘవః ప్రయతాత్మవాన్. అర్థం: మహా తేజస్వి అయిన శ్రీరాముడు అగస్త్య మహాముని ద్వారా ఈ ఆదిత్య హృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యాడు. అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఈ ఆదిత్య హృదయ మంత్రమును మనసునందు నిలుపుకొనెను. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. అర్థం: పిదప ముమ్మారు ఆచరించి శుచి అయి సూర్యభగవానుణ్ణి చూచును. ఈ మంత్రం జపించి పరమ సంతుష్టుడాయను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధను బాణం చేబూనెను. రావణం ప్రేక్ష్య హృష్టాత్మ యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో భవత్. మిగుల సంతుష్టుడై ఉన్న ఆ రాముడు రావణుని చూసి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుణ్ణి వధించుటకు కృతనిశ్చయుడయ్యెను. అధరవిరవద నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమానః నిశిచరపతి సంక్షయం విదిత్వ సురగణ మధ్యగతో వచస్త్వరేతి. అర్థం: పిమ్మట దేవతల మధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసము పొందినవాడై పరమ సంతోషముతో శ్రీరామును చూసి రామా త్వరపడుము అని పలికెను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.